మంత్రివర్యులు పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ ప్రాంత చేనేత పౌర్ణం కార్మికులను ఆదుకోవాలని చెప్పి ఏదైతే గత 20 నెలల క్రితం ప్రజలకు ఇచ్చిన మాట ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ముఖ్యమంత్రి వర్యులు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం ఈరోజు గొప్ప కార్యక్రమంలో నన్ను భాగస్వామించినటువంటి మా పెద్దల గౌరవ మా నాగేశ్వరరావు గారి మనస్ఫూర్తిగా నేను నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా వేదిక 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే యువరాజులం, మేమే మంత్రులం. మరి మా ఉన్నటువంటి మరి వారికి వచ్చి ఇప్పుడు మా ఆయుష్నాలు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ప్రాంత ప్రజలతో ఓటు వేసుకొని ఈ ప్రాంత ప్రజలతో గెలుపొంది ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి బకాయిలు రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి ఇక్కడ ప్రాతినిధ్యం చేసి ఈ ప్రాంత గౌరవం కార్మికుల కష్టాల విషయంలో కూడా ఏ కష్టం లేకుండా చూడాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. మరి ఈరోజు మా ఆదిశ్రీనివాస్ గారు కానీ అంతకుముందు మా మహేంద్ర వాటికి మాట్లాడేటువంటి అంశాలు చూస్తుంటే నిజంగా శాసనసభ్యులుగా ప్రభుత్వం ఒక మంత్రిగా నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనకు ఓట్లు వేసిన ప్రాంత ప్రజలకు తెలంగాణ రాష్ట్రాలకు విషయం మన ప్రాంత ప్రజలకు మన చేనేతకు సంబంధించిన ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే బకాయిలు విడుదల చేయాల్సిన బాధ్యత మీపై ఉండే మరి అవన్నీ చేయకుండా మరి కళ్ళలో మాట్లాడకుండా ఇప్పుడే ఉత్తరం మీద రాసిందని చెప్పేసి మీ చేత సర్కారు అనేది మీరు రాజ్యమే మీరు ఏదంటే ఓండే విధంగా ఈ రాష్ట్రాన్ని దాటలేదు. మీ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే సిరిసిల్ల రాజన్న జిల్లా అంటే చేనేత వస్త్రాలకు సంబంధించినటువంటి జిల్లా, ఆ గొప్ప జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే సమస్యల పరిష్కారానికి మరి మీరు మీ అధికారులు చేయలేని పరిస్థితులు కూడా మీరు 10 సంవత్సరాల రాజ్యమే ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఆర్థికంగా తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలు నష్టం చేసినా కూడా ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు కానీ అదే ఫైనాన్స్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్ గారు కానీ ఆ సీనియర్ మంత్రివర్యులు పెద్దలు కుమార్ నాగేశ్వరరావు గారు కానీ అదేవిధంగా శ్రీధర్ బాబు గారిని పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కానీ మంత్రివర్గం అంతా ప్రభుత్వం అంతా ఆర్థికాన్ని గాడిలో పెట్టి ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీకు తెలుసు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి 25 నెలల్లో పట్టే రాష్ట్రానికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాన్ని మీ అందించిన సందర్భంలో కూడా ప్రతి పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే అర్హత రేషన్ కార్డు ఇవ్వడం కానీ సంఘం బియ్యం ఇవ్వడం కానీ 200 యూనిట్లు ఉచితంగా మాఫీ చేయడం కానీ కరెక్ట్. అదేవిధంగా మా మహిళా సోదరులకు ఎక్కడికైనా ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం జరిగిన ఈరోజు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మీరు చూసినారు, ఇక్కడ మా మీడియా మిత్రులందరూ చూసినారు, మీడియా ద్వారా నిన్న జరిగినట్టు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం నేను వెళ్ళాను. ఒకటే మాట మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి చదువులు ఇవ్వాలి, మంచి ఆరోగ్యపరంగా హెల్త్ ఇవ్వాలని చెప్పి ఒక ముఖ్యమంత్రి గారు నేను చెప్తున్నా. ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ నేను చెప్తున్నా, ఈ ప్రాంతానికి సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు ఇస్తా. ఈ ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యేక అభివృద్ధి చేసే భాగంలో కూడా ఈ రాష్ట్రంలో ఏదైతే 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు ఆల్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ఎస్సీ డిపార్ట్మెంట్, ఎస్టీ డిపార్ట్మెంట్, మైనార్టీ, బీసీ వెల్ఫేర్ స్కూల్స్ చదువుకునే పిల్లలందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా సుమారు 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేస్తా. సుమారు 25 ఎకరాల్లో కూడా ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్లో కూడా అన్ని వర్గాల పిల్లలు అందరు కలిసిమెలిసి గొప్పగా చదువుకొని ఒక డాక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఒక ఐఏఎస్ అయ్యే విధంగా పునాది నుంచి పెద్ద ఎత్తున ఇంటిగ్రేటెడ్ ఆల్ స్కూల్స్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యను చేస్తారని చెప్పి మాట్లాడే విషయాన్ని సందర్భంగా మనవిస్తున్నాను. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ మన తెలంగాణ రాష్ట్రం రావడంలో ఉస్మానియా విద్యార్థుల యొక్క ఏదైతే త్యాగం మారలేదు. ఆ ఉస్మానియా విద్యాలయాన్ని కూడా నేను డిసెంబర్లో కూడా మీరు ఎన్ని కోరుతారు నిధులు ఇస్తా అని చెప్పి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు దాంట్లో భాగంగా మా చేనేతకు సంబంధించిన కార్మికుల విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రులు కుమార్ నాగేశ్వరరావు గారు కానీ, ఈ జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రభాకర్ గారు కానీ, పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ, మీరు మంత్రిగా తప్పకుండా ఈ ప్రాంత చేనేత కార్మికులకు కానీ ఏదైతే చేనేత వస్త్రంపై ఆధారపడే కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాధ్యమ సభ్యులుగా మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.